ఎవరెవరు అయితే అసెంబ్లీకి రారో ఉన్న 11 మందిలో అక్కడ కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ జగన్ గెలిచినా మిగతా వాళ్ళు ఓడిపోతే జగన్కి ఆ 11 సీట్లు కూడా ఉండవు. జగన్కు బలం ఉండదు, తగ్గుతుంది అనుకుంటున్నారు మరికొంతమంది. ఇవన్నీ కరెక్టే. కాకపోతే జగన్ ఆలోచన కూడా మనం మాట్లాడుకోవాలి కదా. చాలామంది ఈ అంశాన్ని వదిలేశారు. అదేంటి అంటే ఒకసారి చూద్దాం. జగన్ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యింది అంటూ ఉద్యమాలు చేపట్టారు. అంతగా స్పందన రాలేదు సొంత నేతల నుండి. అయితే అధికార పార్టీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అన్నారు, కానీ ఈలోపు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు. ఇది వర్కౌట్ అవ్వలేదు. అయితే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ మళ్ళీ బడిబాటలా, మళ్ళీ జైలు బాట పడదామా అనే ఆలోచనలో ఉన్నారట అన్నట్టుగానే తెలుస్తోంది. అందుకే జగన్ 2.0 అని కార్యకర్తలకు వాల్యూ ఇస్తా అంటూ కొత్త రాగంతో వచ్చారు. జనంలోకి వెళ్ళి ఉద్యమాలు చేయాలి అంటే తప్పకుండా గళం విప్పి ప్రభుత్వాన్ని ఎండగట్టే నాయకులు కావాలి అని ఆలోచించి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈలోపు వంశీ అరెస్టు, ఆ తర్వాత కొడాలి నాని, పేర్ని నాని బయటకు వచ్చి జైల్లో పెట్టుకుంటే పెట్టుకోండి, మా వెంట్రుకతో సమానం అంటూ సవాల్ చేస్తున్నారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు. ఒక పక్క RRR అనర్హత వేటు గురించి క్లియర్గా ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. ఒకవేళ రాకపోతే, అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి పోతే, పులివెందులలో ఉప ఎన్నిక వస్తే, జగన్ గెలిస్తే ఓడిపోతే అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక పోలీసు డైలాగ్ చెప్పా కదా, అది ఇక్కడ గుర్తు చేసుకోండి. అసలు జగన్ అరెస్టు కావాలనే కోరుకుంటున్నారు సింపతి కోసం. ఇప్పుడు కావాలని ఎమ్మెల్యే పదవి నుండి తొలగించారు కుట్రతో అని జనంలోకి తీసుకువెళ్ళి మళ్ళీ సింపతికి ట్రై చేస్తాడు. అతను కూడా అనర్హత వేటు కోసమే చూస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. మొత్తానికి జగన్ కు వేటు పడినా లాభమే, వేటు పడకపోయినా లాభమే అనేది చాలా మంది అనుకునే మాట. అయితే చూద్దాం, అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని తెలియాలంటే మనం కూడా సోమవారం వరకు వెయిట్ చేయాలి. అయితే చాలామంది చెప్పుకుంటున్న మాట ఏమిటి అంటే, మొన్న పేర్ని నాని కూడా నా వెంట్రుకతో సమానం అని మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకసారి ఆలోచించుకోండి. మేము పదవిలోకి మళ్ళీ 4 సంవత్సరాలు తర్వాత వస్తామని ఎందుకు చెప్తున్నారు? ఉద్యమాలు చేస్తామని మొన్నే ప్రకటించారు. అంటే కావాలనే అనర్హత వేటు కోసం ఎదురు చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే చాలామంది అవును అని అంటున్నారు.